రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకోవడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా సహకరించాలని సూచించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన నేతలు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబీకుల్ని వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబీకుల్ని ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని డీకే అరుణ అన్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు అతని వైద్య ఖర్చులను హీరో అల్లు అర్జున్ భరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. దీనికి వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీనికి బాధ్యత అయినప్పటికీ కూడా విల్ఫుల్ గా ఇట్లాంటి కావాలి కోరుకోరు కాబట్టి మన స్టేషన్లో పిలిపించి ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేయడం అనేది మంచిది కాదు. అనేకం ఉంటాయి. అట్లాంటి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒకరు ఉత్తరం పెట్టి సూసైడ్ చేస్తారు. అంత మాత్రం నువ్వు కేసు పెట్టలేవు కదా. చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్ని, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు హర్షిస్తుండొచ్చు, కానీ అది మంచిది కాదు. ఇట్లాంటి చిల్లర వేషాలు కాకుండా బాధ్యతగా వివరించాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచన చేస్తారు. ఆ బాబు నార్మల్ గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఈ రోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది ప్రభుత్వం చేసినటువంటి తీరు. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ కుటుంబీకుల్ని కూనంనేని పరామర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సినిమాలకు సంబంధించి కొత్త చట్టాలు చేయాలని, సెన్సార్ బోర్డు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులివ్వాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు సానుభూతి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, అందులో సందేహం లేదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కేసు పెట్టడానికి కానీ, విచారించడానికి కానీ. ఆ సినిమాలు కూడా సంఘానికి ఉపయోగపడే సినిమాలు కూడా కాదు, నేరాలను ప్రోత్సహించే సినిమాలు. అట్లాంటి సినిమాలు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ముష్టి ఇచ్చినట్టుగా 25 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. కనీసం 5 కోట్లు ఇవ్వాలి నష్టపరిహారం కుటుంబానికి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. బౌన్సర్లు అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. బౌన్సర్ వ్యవస్థని రక్షణ రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు హీ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ ద అసెంబ్లీ సో దట్ ఎంటైర్ తెలుగు పీపుల్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్. దాన్ని మళ్ళీ కౌంటర్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇంత ఆపటం మంచిది. చట్టాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకోవాలి. భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ సినిమాలు ఎలా చేయాలి, ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను.